హలో, నేను సిఎస్ రావు. మాజీ మంత్రి రోజా, ఇటువైపు మనకు కనిపిస్తుంది రవి నాయుడు, శాప్ అధ్యక్షుడు, శాప్ చైర్మన్. వీళ్ళిద్దరూ చిత్తూరు జిల్లా వాళ్ళే. ఇప్పుడు రవి నాయుడు చేస్తున్న ఆరోపణ ఏంటంటే 119 కోట్ల రూపాయలు మంత్రి హోదాలో రోజా గారు అప్పట్లో దుర్వినియోగం చేశారు, ఆడుదాం ఆంధ్ర అనేటువంటి పేరుతోటి అని ఆయన చేస్తున్నటువంటి తాజా ఆరోపణ. ఈ ఆరోపణ అప్పటి నుంచే ఉంది. ఆడుదాం ఆంధ్ర అనేటువంటి ఒక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆ కార్యక్రమంలో ఏ విధంగా నిధుల దుర్వినియోగం జరిగింది అనేది అసెంబ్లీ వేదికగానే గోరంట్ల బుచ్చి చౌదరి గారు, సీనియర్ ఎమ్మెల్యే, అసెంబ్లీలో ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఆడుదాం ఆంధ్ర పేరుతోటి పబ్లిసిటీ చేసుకున్నారు అనేది వివరిస్తూ లాస్ట్కి క్రికెట్ ఆడే సమయంలో పెట్టుకునేటువంటి గార్డుకు కూడా జగన్మోహన్ రెడ్డి గారు బొమ్మను ఎంచుకున్నారు. పబ్లిసిటీ పిచ్చ ఏ స్థాయిలో ఉందో మీరు అర్థం చేసుకోవచ్చు ఆయనకి అనేటువంటి వ్యాఖ్యను ఆయన చేశారు. ఆ సందర్భంగా నవ్వులు పూయించారు అక్కడ అసెంబ్లీ వ్యాప్తంగా కూడా. నిజంగా కూడా గార్డుకి జగన్మోహన్ రెడ్డి గారు బొమ్మ వేసుకోవటం అంటే మరి అర్థం చేసుకోవచ్చు ఏ విధంగా పబ్లిసిటీకి సంబంధించినటువంటి ఒక పిచ్చ ఉందో వేరే చెప్పవసరం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ ఆడుదాం ఆంధ్ర అనేటువంటి కార్యక్రమానికి రూపకల్పన చేశారు. దాని యొక్క ఉద్దేశం ఏంటి? గ్రామాల్లో ఉండేటువంటి క్రీడాకారులను ప్రోత్సహించాలి. అది కూడా సంక్రాంతి సందర్భంగా దీన్ని ప్రమోట్ చేయాలనేటువంటి ఆలోచన చేశారు. ఆ సందర్భంగా క్రికెట్, కబడ్డీ, వాలీబాలు ఇలాంటివన్నిటిని కూడా వాళ్ళు ప్రోత్సహించారు. కొన్ని లక్షల మందిని దాంట్లో ఇన్వాల్వ్ చేశారు, యూత్ని ప్రత్యేకించి. ఎందుకంటే ఎలక్షన్ సమయం, ఎలక్షన్కి ముందు. సో యూత్ని ఇన్వాల్వ్ చేసిన టార్గెట్ కూడా అప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. ప్రతి నియోజకవర్గంలో 4 లక్షల మందికి తగ్గకుండా ఈ ఇన్వాల్వ్మెంట్ ఉండాలి, అటు ప్రత్యక్షంగానే పరోక్షంగా కానీ అని చెప్పి అప్పట్లో టార్గెట్ పెట్టారు. అందుకే అప్పట్లో ఉండేటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు దాన్ని ఒక యుద్ధ ప్రాతిపదికను తీసుకొని అనేక మందిని యూత్ని, గ్రామంలో ఉండే యూత్ని అట్రాక్ట్ చేసే ప్రయత్నం చేశారు. దానికోసం క్రికెట్ కిట్స్ని ఇచ్చారు, బాల్స్, బ్యాట్లు, అవన్నీ స్టంప్స్ ఇవన్నీ కూడా ఇచ్చారు, గార్డులు అవన్నీ కూడా ఇచ్చారు. కాళ్ళకి వేసుకున్నటువంటి ప్యాడ్స్, చేతికి కట్టుకునేటువంటివి, స్టిక్కర్స్ ఇవన్నీ కూడా ఇచ్చారు. ఏ వస్తువు ఇచ్చినా వాటి మీద జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మ లేకుండా ఇవ్వలేదు. అన్నిట్లో బొమ్మ ఉండేటట్టు తీసుకున్నారు. అయితే అప్పట్లోనే కొనుగోలు చేసినటువంటి ఈ పరికరాలన్నీ కూడా నాసిరకమైనవి అనేటువంటి ఆరోపణలు వచ్చాయి అప్పట్లోనే. పైగా ఆ నిధులు దుర్వినియోగం జరిగాయి. నిధుల దుర్వినియోగం వెనక రకరకాలుగా ఉన్నాయి. ఇప్పుడు ఈ ఆడుదాం ఆంధ్ర అనేదాన్ని ఒక పెద్ద ఎత్తున పబ్లిసిటీ చేసేసి ఎన్నికల్లో లబ్ధి పొందాలని ఆలోచించి దానికి మళ్ళీ ఐపాక్ టీంకి కూడా ఈ పబ్లిసిటీ కాంట్రాక్ట్ని ఇచ్చారనేది కూడా అప్పట్లో వినిపించింది. సో ఇలా అన్ని రకాలుగా అటు ఎక్విప్మెంట్ని కొనే దాంట్లో కానీ, ఆట వస్తువులు కొనే దాంట్లో కానీ, లేదా దానికి సంబంధించి పబ్లిసిటీ ఇచ్చుకునే దానికి కానీ అనేక రకాల అక్రమాలు, అవకతవకలు జరిగాయి అనేది వినిపించింది. అప్పట్లోనే ఆరోపించారు ప్రతిపక్షంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ. ఇప్పుడు అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చిన తర్వాత యాక్చువల్గా ఎంక్వైరీ చేయాలి, కానీ రోజా మీద ఎంక్వైరీకి వేయలేకపోతుంది ఈ ప్రభుత్వం. దానికి కారణం ఏంటి అంటే ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో బాగా స్ప్రెడ్ అయినటువంటి న్యూస్, ఒక ఐఏఎస్ అడ్డుపడుతున్నారు. ఈ ఐఏఎస్ కారణంగానే రోజా మీద ఎంక్వైరీ నడవట్లేదు. వాస్తవంగా లిక్కర్ స్కామ్ మీద ఎంక్వైరీ వేశారు, ల్యాండ్ స్కామ్ మీద వేశారు, అలాగే శాండ్ స్కామ్ మీద వేశారు. కానీ పర్యాటక శాఖ పరిధిలో ఉన్నటువంటి రిషికొండ మీద కానీ, లేదా ఆడుదాం ఆంధ్ర కార్యక్రమాల మీద కానీ ఎంక్వైరీ వెయ్యలేదు. దానికి కారణం ఏంటంటే ఒక సీనియర్ మోస్ట్ ఐఏఎస్ ఆమెకి అండదండగా ఉన్నారు, ఆమె మీద ఎంక్వైరీ వేయటానికి అడ్డుపడుతున్నారు అనేటువంటి ఒక ప్రచారం సోషల్ మీడియా వేదికగా బాగా స్ప్రెడ్ అయినటువంటి న్యూస్. మరి కారణం అదే, లేదంటే అసలు అవినీతే చేయలేదా రోజా అనేటువంటి ఒక చర్చ జరుగుతుంది. నిజంగా కూడా ఆవిడ మంత్రిగా ఉన్నప్పుడు అవినీతి అక్రమాలకు పాల్పడి ఈ పాటికి ఎంక్వైరీ వేయాలి. దానికి కారణం ఏంటంటే ఎన్నికల సందర్భంగా కొన్ని నియోజకవర్గాల్లో ఛార్జ్షీట్ని ప్రకటించారు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నియోజకవర్గ ఇన్ఛార్జీలు. ఆ ఛార్జ్షీట్లో ఎవరెవరు ఎక్కడెక్కడ ఎంత
అక్రమాలకు పాల్పడ్డారు అనేది క్లియర్ కట్గా చార్ట్ వేశారు. ఆ చార్ట్ వేసి ఆ అంశాల వారీగా దేంట్లో ఎంత, గ్రానైట్లో ఎంత, గ్రావెల్లో ఎంత, లేదా ఇతరత్ర అవినీతి ఎంత, ఇది మొత్తం ఐటమ్ వైజ్ లెక్కేశారు. లెక్కేసి టోటల్గా ఎంత అవినీతి జరిగింది అనే దాని మీద చార్ట్ షీట్ ప్రకటించి అది నియోజకవర్గంలో ఉండిన ప్రజలకి పంచారు. పాంప్లెట్ల రూపంలో పంచి పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. దాని ప్రకారం చాలా పెద్ద ఎత్తున రోజా అవినీతికి పాల్పడ్డారు అనేటువంటి ఆరోపణలు చేశారు. యువగలం సందర్భంగా నారా లోకేష్ గారు నగరీ కాన్స్టిట్యున్సీలోకి వెళ్ళినప్పుడు కూడా రోజా సంబంధించినటువంటి ఈ అవినీతి అక్రమాలకు సంబంధించిన అంశాలను కూడా ప్రస్తావించారు. ఆ సందర్భంగా డైమండ్ రాణి అని చెప్పి ఆయన అంటూ, తర్వాత రోజా గారు దానికి కౌంటర్ ఇవ్వటం, ఇవన్నీ కూడా మనం ఒకసారి రివ్యూ చేసుకుంటే కనుక ఆవిడ మీద ఉన్నటువంటి ఆరోపణలు, విమర్శలు చాలా ఎక్కువ ఉన్నాయి. బట్ ఇప్పుడు మరి వాటి మీద ఎంక్వైరీ వేయాలి కదా. తేల్చినా తేల్చకపోయినా, రికవరీ చేసినా చేయకపోయినా ముందైతే ఎంక్వైరీ వేయాలి కదా. బట్ ఎంక్వైరీ అయితే వేయట్లేదు. ఇప్పుడు ఆవిడ చెన్నైలో ఉన్నారు. చెన్నై నుంచి ఆవిడ విమర్శలు చేస్తున్నారు ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం మీద. చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి హామీలన్నింటిని మర్చిపోయారు. సూపర్ 6లు అన్నారు, మోసం చేశారు. సూపర్ 7లు అన్నారు, మోసం చేశారు. బట్ ఏది ఇవ్వట్లేదు. ఇప్పుడు అమ్మఒడి లేదు, ఇలా రకరకాలుగా ప్రచారం చేస్తున్నారు. అదే జగన్మామ ఉన్నట్టయితే ఇవాళ పిల్లలకు ఆ పరిస్థితి ఉండేది కాదు. జగన్మామ ఇచ్చినటువంటి బెల్ట్, జగన్మామ ఇచ్చినటువంటి షూ, జగన్మామ ఇచ్చినటువంటి డ్రెస్సు, ఇవి అలాగే జగన్మామ ఇచ్చినటువంటి పుస్తకాలు తీసుకుని స్కూల్కి వెళ్ళిన వాళ్ళు ఇవాళ ఆ పరిస్థితి లేదు ఆంధ్రప్రదేశ్లో. చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి సూపర్ 6ల హామీలు గాలికి వెళ్ళిపోయాయి, అభివృద్ధి అనేది లేదు అనేటువంటి ప్రచారం చెన్నై నుంచి ఆవిడ చేస్తున్నారు. దానికి కౌంటర్గా రవినాయుడు శాప్ చైర్మన్, చెన్నై నుంచి చూస్తే ఆంధ్రప్రదేశ్ అలానే కనిపిస్తుంది, మీరు ఆంధ్రప్రదేశ్కి రండి, అప్పుడు రియల్ గ్రోత్ ఏందో తెలుస్తుంది అని చెప్పి చెప్తూ ఆనాడు 119 కోట్ల రూపాయలు అవినీతికి అక్రమాలకు పాల్పడ్డాం, దాని మీద మేము ఎంక్వైరీ వేస్తామని చెప్పి రవినాయుడు గారు చెప్పారు. సో ఆయన చెప్పిన దాన్ని మనం ఎంతవరకు క్రెడిట్ తీసుకోవచ్చు, ఎంతవరకు మనం పరిగణలోకి తీసుకోవచ్చు అని అంటే డెఫినెట్గా రవినాయుడు చెప్పిన దాన్ని కొంతవరకు మనం పరిగణలోకి తీసుకోవచ్చు. కారణం ఏంటంటే తెలుగుదేశం పార్టీ అధిష్టానం చాలా దగ్గరగా ఆయనకి ఉంటుంది. ఆయన దగ్గరగా ఉంటాడు, అధిష్టానం కంటే కూడా ఆయన దగ్గరగా ఉంటాడు. అధిష్టానం కూడా అంతే ప్రయారిటీ ఇస్తుంది ఆయనకి. కాబట్టి ఆయన ఇచ్చినటువంటి స్టేట్మెంట్ని కొంతవరకు మనం పరిగణలోకి తీసుకోవచ్చు. మరి రవినాయుడు చెప్పారని అంటే ఖచ్చితంగా అది జరిగి తీరుతుంది, అది అధిష్టానం నుంచి వచ్చినటువంటి సంకేతం అయి ఉండొచ్చు అనేటువంటి భావనకు రావచ్చు. అందుకే ఆయనకి తెలుగుదేశం పార్టీ అధిష్టానంతో, కొంతమందితో, అధిష్టానంలో ఉండేటువంటి వాళ్ళతోటి బాగా టచ్లో ఉంటుంటారు, ఎక్కువగా రవినాయుడు తోటి షేర్ చేసుకుంటూ ఉంటారు అనేది కూడా పార్టీలో అంతర్గతంగా జరిగేటువంటి చర్చ. దాన్ని మనం క్రైటీరియా తీసుకుంటే రోజా మీద రాబోయేటువంటి రోజుల్లో విచారణ ఉంటుంది అని చెప్పి మనం భావించవచ్చు. మరి సోషల్ మీడియాలో చెక్కలు కొడుతున్నటువంటి ఈ సీనియర్ ఐఏఎస్ అడ్డుపడుతున్నారు అంటున్నారు కదా, మరి ఆయన్ని కాదని రవినాయుడు చెప్పింది వర్కౌట్ అవుతుందా? రవినాయుడు చెప్పినట్టు రోజా మీద విచారణ వేస్తారా అనే దాని మీద మీరు కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.